Hello everyone, I am Dr. Sudha from Sudha Hospital, Hyderabad. మన లాస్ట్ వీడియోస్లో లేబర్ పెయిన్స్ స్టార్ట్ అయినప్పుడు లేటెంట్ ఫేజ్ ఎలా ఉంటుంది, యాక్టివ్ ఫేజ్ ఎలా ఉంటుంది చూసాం. ఈ వీడియోలో సెకండ్ స్టేజ్ ఆఫ్ లేబర్ అంటే ఏంటి, అది ఎలా ఉంటుందో చూద్దాం. సపోజ్ సర్విక్స్ మొత్తం ఓపెన్ అప్ అయింది అంటే 10 సెంటీమీటర్స్ ఓపెన్ అప్ అయింది అంటే ఇంకా ఫ్యూ అవర్స్లో డెలివరీ అవుతుంది అని అర్థం. సో ఈ స్టేజ్లో ఏమేమి జరుగుతాయి అంటే ఈ బేబీ హెడ్ అనేది కిందకి జరుగుతూ ఉంటుంది అండ్ ఆల్సో దాంట్లో కొన్ని చేంజెస్, హెడ్ పొజిషన్లో కొన్ని చేంజెస్ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. లైక్ బయటకు వచ్చేటప్పుడు ఎక్స్టెండ్ అవుతుంది, తర్వాత ఫ్లెక్స్ అవుతుంది అండ్ ఇంటర్నల్ రొటేషన్ అండ్ ఎక్స్టర్నల్ రొటేషన్ ఇవన్నీ కూడా న్యాచురల్గా జరుగుతూ బేబీ అనేది బయటికి రావడం జరుగుతుంది. సో ఈ స్టేజ్లో మళ్ళీ మేము టైమింగ్స్ నోట్ చేసుకుంటూ ఉంటాం. సో సెకండ్ స్టేజ్ స్టార్ట్ అయ్యాక యూజువల్లీ ఏంటంటే ఒక 1 అవర్ ప్యాసివ్గా ఆమెకి పెయిన్స్ వచ్చినా జస్ట్ వెయిట్ చేస్తూ ఉంటాం. ఇంకా ప్రోగ్రెస్ లేకపోతే ఆమె మెటర్నల్ ఎఫర్ట్స్ కూడా లైక్ పుషింగ్ ఎఫర్ట్స్ కూడా యాడ్ చేస్తాం. ఇంకా బేబీ అనేది బయటకు రాకపోతే ఆ హెడ్ పొజిషన్ అది ప్రాపర్గా ఉంటే కనుక ఒకవేళ డిలే అయిపోతుంది, లైక్ సెకండ్ స్టేజ్లో సెట్ అయ్యి కూడా 2 to 3 అవర్స్ అయిపోతుంది అని అంటే నెక్స్ట్ ఏమైనా ఫోర్సెప్స్ డెలివరీ చేయాలా, వాక్యూమ్ డెలివరీ చేయాలా, ఇవి కూడా ప్లాన్ చేస్తామన్నమాట. సో ఇలా సెకండ్ స్టేజ్ ఆఫ్ డెలివరీ ముందుకెళ్తుంది. ఒకవేళ ఈ స్టేజ్లో ఏదైనా బేబీ కానీ మదర్కి కానీ కాంప్లికేషన్స్ గుర్తిస్తే సిజేరియన్కి కూడా టేకప్ చేయాల్సిన అవసరం పడవచ్చు. సో మన నెక్స్ట్ వీడియోస్లో ఫోర్సెప్స్ ఎలా వేస్తాం ఆర్ వాక్యూమ్ డెలివరీ ఎలా చేస్తాం అనేది తెలుసుకుందాం. థ్యాంక్ యూ.